నమస్కారం. భారత స్వాతంత్ర్య పోరాటం ఈ మాట వినగానే మనలో చాలా మందికి గాంధీ, నెహ్రూ లాంటి నాయకులు గుర్తొస్తారు. కాని మనకు పెద్దగా తెలియని మరో కథ ఉంది. చరిత్రలో తరచుగా పట్టించుకోని ఒక కీలకమైన వ్యక్తి కథ. సరే, ఈరోజు మనం మన దగ్గర ఉన్న ఆధారాలతో భారత స్వాతంత్ర్యం వెనుక ఉన్న ఆ మరుగున పడిన నిర్మాత సుభాష్ చంద్రబోస్ గురించి లోతుగా తెలుసుకుందాం. అంటే చూడండి, ఒక పెద్ద బలమైన గోడను ఒక్క సుత్తి దెబ్బతో పడగొట్టలేంగదా. దానికి ముందు దాని పునాదుల్నే బలహీనపరిచే ఎన్నో దెబ్బలు పడి ఉండాలి. మన ఆధారాల ప్రకారం భారత స్వాతంత్ర్యం కూడా అచ్చం ఇలాంటిదే. అది ఒక్కరోజులో ఒక్క వ్యక్తితో వచ్చింది కాదు. ఈ ఆలోచనే సుభాష్ చంద్రబోస్ కథకు పునాది. మరి అలాంటప్పుడు ఆ నిర్ణయాత్మకమైన దెబ్బ కొట్టింది ఎవరు? మనకు తెలిసిన కథల వెనుక ఇంకేదైనా సమాధానం దాగి ఉందా? ఇప్పుడు ఆ అన్వేషణ మొదలుపెడదాం. సరే, ప్రతి విప్లవకారుడి వెనుకో ఓ కథ ఉంటుంది కదా. బాస్ విషయంలోనూ అంతే. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి అన్ని సౌకర్యాలు ఉన్న ఒక యువకుడు దేశం కోసం మండే ఒక తిరుగుబాటు నిప్పురవ్వగా ఎలా మారాడో మన ఆధారాలు వివరిస్తున్నాయి. ఆయన జీవితాన్ని, ఆయన ప్రయాణాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటనలేంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మామూలు విషయం కాదు. 4 ఏళ్ల చదువును కేవలం 7 నెలల్లో పూర్తిచేసి ఆ రోజుల్లో ఎంతో కష్టమైన ఐసీఎస్ పరీక్షలో ఏకంగా 4వ ర్యాంకు సాధించారు. అద్భుతం గదా. కాని అసలు ఆశ్చర్యం అది కాదు. అంత గొప్ప భవిష్యత్తును, కళ్లముందున్న అధికారాన్ని, హోదాను కాదని దేశం కోసం నిలబడాలనే ఆయన తీసుకున్న నిర్ణయం. ఇక్కడే తెలుస్తుంది ఆయన నిబద్ధత ఏంటో. ఒకసారి ఊహించుకోండి, ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారం, గౌరవం, సుఖవంతమైన జీవితం. మరోవైపు పోరాటాలు, త్యాగాలు, కష్టాలతో నిండిన ఒక ముళ్ల మార్గం. బోస్ రెండోదాన్నే ఎంచుకున్నారు. ఆ రోజుల్లో ఎవరూ కనీసం ఆలోచించడానికి కూడా సాహసించని ఈ నిర్ణయం ఆయన్ని ఒక్క రాత్రిలో దేశవ్యాప్తంగా హీరోని చేసింది. భారతదేశానికి తిరిగి రాగానే బోస్ వెంటనే రాజకీయాల్లోకి దూకారు. కాని ఆయన వేగం, ఆయన ఆలోచనలు అప్పటికే ఉన్న కాంగ్రెస్ నాయకత్వపు నెమ్మదైన పద్ధతులతో సరిపోలేదు. ఇక్కడే ఒక పెద్ద సైద్ధాంతిక ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణకు అసలు కారణమేంటంటే, స్వాతంత్ర్యమంటే ఏంటి అనే ఒకే ఒక్క ప్రశ్న. కాంగ్రెస్లోని కొంతమంది పెద్ద నాయకులు బ్రిటిష్ వారి కింద పాక్షిక స్వేచ్ఛ అంటే డొమినియన్ స్టేటస్ వస్తే చాలు అనుకుంటున్న సమయంలో బోస్ మాత్రం కాదు, మనకు కావలసింది సంపూర్ణ స్వాతంత్ర్యం, పూర్ణ స్వరాజ్ అని గట్టిగా నినదించారు. బోస్ దృష్టిలో ఇది చాలా స్పష్టం. రక్షణ, విదేశాంగ విధానం లాంటి కీలకమైనవన్నీ బ్రిటన్ చేతిలో పెట్టుకుని మిగిలినవి మనకిస్తే అది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది? అది కేవలం ఒక రాజీ మాత్రమే. ఆయనకు కావాల్సింది సంపూర్ణ అధికారం భారతీయుల చేతిలో, అంతే. బోస్ సిద్ధాంతాలు ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్లాయంటే 1939 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సాక్షాత్తు గాంధీజీ బలపరిచిన అభ్యర్థి అయిన పట్టాభి సీతారామయ్యనే ఓడించారు. ఇది కేవలం ఒక గెలుపు కాదు, కాంగ్రెస్లోనే ఒక కొత్త ఆలోచన విధానం బలపడుతోందనడానికి ఇదొక పెద్ద నిదర్శనం. కాని చిత్రంగా ఆ గెలుపే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. పార్టీలోని పెద్దలతో సైద్ధాంతిక విభేదాలు పెరిగి ఒత్తిడి ఎక్కువవడంతో ఎంతో కష్టపడి గెలిచిన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనతో బోస్ కాంగ్రెస్ మార్గం తనది కాదని నిర్ణయించుకుని తనదైన దారిని వెతుక్కోవడం మొదలుపెట్టారు. బోస్ పెరుగుతున్న ప్రభావాన్ని చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని కలకత్తాలోని తన ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచింది. కాని ఆయన్ని ఏ గోడలూ ఆపలేకపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం రూపంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి బ్రిటిష్ వారి కళ్లుగప్పి ఒక సాహసోపేతమైన ప్రణాళికతో దేశం దాటారు. ఆయన ఆలోచన చాలా సింపుల్. శత్రువుకి శత్రువు మిత్రుడు. భారతదేశానికి శత్రువు బ్రిటన్, బ్రిటన్కు శత్రువులు జర్మనీ, జపాన్. అందుకే బ్రిటన్తో యుద్ధం చేస్తున్న ఆ దేశాల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది వివాదాస్పద నిర్ణయమే అయినా ఆయన దృష్టిలో స్వాతంత్ర్యమనే లక్ష్యం అన్నింటికన్నా ముఖ్యం. ఆయన ధైర్యానికి, తెలివితేటలకు ఈ సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. హిట్లర్ను కలవడానికి వెళ్ళినప్పుడు హిట్లర్ తన భద్రత కోసం తనలాంటి డూపులను ముందు పంపి బోస్ను పరీక్షించాడు. కాని బోస్ ప్రతి ఒక్కరినే తిరస్కరించి నిజమైన నాయకుడు సహాయం కోసం వచ్చినవాడి ముందు అంత వినయంగా ఉండడు. నేను అసలైన హిట్లర్నే కలుస్తాను అని పట్టుబట్టారు.
ఆయన ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయిన హిట్లర్ చివరికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ నుంచే కథ అస్సలు మలుపు తీసుకుంటుంది. భారతదేశం బయట ఉండి బోస్ చేసిన ప్రయత్నాలు బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులనే ఎలా కదిలించాయో ఇప్పుడు చూద్దాం. జపాన్ మద్దతుతో ఆగ్నేయ ఆసియాలో బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ INA ని స్థాపించారు. ఇందులో ఎక్కువగా ఉన్నది జపనీలకు బందీలుగా చిక్కిన భారతీయ సైనికులే. వాళ్లందరిదీ ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక కల, ఆయుధాలతో పోరాడి భారతదేశానికి స్వేచ్ఛను తీసుకురావడం. సింగపూర్లో బ్రిటిష్ సైన్యం జపాన్ చేతిలో ఓడిపోయినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అక్కడ బందీలుగా పట్టుబడ్డ దాదాపు 45,000 మంది భారతీయ సైనికులు బ్రిటిష్ వారి పట్ల తమ విధేయతను వదిలేసి బోస్ పిలుపు మేరకు INAలో చేరారు. ఇది INA బలాన్ని అమాంతం తెంచేసింది. 1944లో INA భారత గడ్డపై అడుగుపెట్టి మణిపూర్లో మన స్వాతంత్ర పతాకాన్ని ఎగురవేసింది. సైనికంగా ఆ పోరాటం పూర్తిగా సక్సెస్ కాకపోయినా దాని అసలు ప్రభావం, దాని రియల్ ఇంపాక్ట్ యుద్ధం ముగిశాక మొదలైంది. అదెలాగంటే యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్లు పట్టుబడిన INA ఆఫీసర్ల మీద దేశద్రోహం కేసు పెట్టారు. కాని వాళ్లకు తెలియదు అది ఎంత పెద్ద తప్పవుతుందో అని. ఆ విచారణలతో దేశవ్యాప్తంగా INA పట్ల సానుభూతి వెల్లువెత్తింది. ఆ నిప్పురవ్వ కాస్త రాయల్ ఇండియన్ నేవీలో ఒక పెద్ద తిరుగుబాటుకు దారితీసింది. ఆ తిరుగుబాటు నావికాదళంతో ఆగకుండా వైమానిక దళానికి, సైన్యానికి కూడా పాకి బ్రిటిష్ పాలనను దాదాపు స్తంభింపజేసింది. ఇక్కడే బ్రిటిష్ వాళ్ల అసలు బలం, బలహీనత రెండూ బయటపడ్డాయి. మన దేశంలో ఉన్నది కేవలం 40,000 మంది బ్రిటిష్ సైనికులు. కాని వాళ్లు 25 లక్షల మంది భారతీయ సైనికుల మీద ఆధారపడి మనల్ని పాలిస్తున్నారు. ఎప్పుడైతే ఆ భారతీయ సైనికుల విధేయతే దెబ్బతిన్నదో బ్రిటిష్ వారి పాలన పతనమవడం ఖాయమైపోయింది. ఈ వాదనకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? స్వయంగా మన స్వాతంత్ర్య చట్టంపై సంతకం పెట్టిన బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ ఏమన్నారో చూడండి. మేము భారతదేశాన్ని వదిలి వెళ్లడానికి ప్రధాన కారణం INA మరియు అది ప్రేరేపించిన సైనిక తిరుగుబాట్లే. గాంధీగారి అహింసా ఉద్యమ ప్రభావం చాలా చాలా తక్కువ. మరి ఇంత పెద్ద ప్రభావాన్ని చూపిన బోస్ చివరికి ఏమయ్యారో? ఆయన కథ ఎందుకలా ఒక అసంపూర్ణ ప్రశ్నగా మిగిలిపోయింది? ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తారు. కొందరేమో తైవాన్లో విమాన ప్రమాదంలో చనిపోయారు అంటారు. మరికొందరు బ్రిటిష్ వాళ్లు పట్టుకుని చంపేశారు అంటారు. ఇంకొందరేమో కాదు, ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి ఒక సన్యాసిలా జీవించారు అని నమ్ముతారు. ఎన్నో కమిషన్లు వేశారు, ఎన్నో విచారణలు జరిగాయి. కాని సుభాష్ చంద్రబోస్కి ఏమైంది అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. బహుశా మన దేశ చరిత్రలోనే అతిపెద్ద ఒకవేళ ఇదేనేమో. ఒకవేళ సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చి ఉంటే దేశ విభజన జరిగి ఉండేదా? మహమ్మద్ అలీ జిన్నాతో సహా అన్ని వర్గాల ప్రజల గౌరవాన్ని పొందిన ఆయన నాయకత్వంలో భారతదేశం ఐక్యంగా, అఖండంగా నిలిచి ఉండేదేమో. అందుకే మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. చరిత్రను ఎప్పుడూ గెలిచినవాళ్లే రాస్తారు అంటారు కదా. మరి అలాంటప్పుడు మనకు చెప్పకుండా దాచిపెట్టిన కథలు, మనం వినకుండా మిస్ అయిపోయిన కథలు ఇంకెన్ని ఉండిపోయాయో ఒక్కసారి ఆలోచించండి.